హాయ్ అండి, రేణుకా వంటలకి స్వాగతం. ఈరోజు ఒక కమ్మటి ఫ్రై చేసి చూపిస్తాను. మీకు ఎప్పుడన్నా నోటికి రుచిగా తినాలి, కొంచెం కారంగా తినాలనుకున్నా, ఈజీగా త్వరగా ఏదన్నా కర్రీ రెడీ అవ్వాలి, టైం లేదనుకున్నప్పుడు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. ఇది క్యారెట్, కొబ్బరి, వెల్లుల్లి కారం అనమాట. రుచి అమోఘంగా ఉంటుంది. దీనికోసం ఇలా కొబ్బరిని, క్యారెట్ని తురుముకోండి. కొబ్బరి ఇక్కడ బ్లాక్ అంతా అంటే పైన చెక్క అంతా పోయింది కదా, ఇది పచ్చి కొబ్బరి అండి. కొబ్బరి చిప్పల్ని ఒక గంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మనకి అడుగున్న బ్లాక్ కలర్ చెక్కు కూడా లేకుండా చక్కగా వైట్గా ఉండే కొబ్బరి అనేది ఈజీగా ఊడొస్తుంది అనమాట. ఈ టిప్పు మీరు ట్రై చేయండి. మీకు వర్కౌట్ అయితే నాకు కామెంట్ చేయండి. మనం కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ వాడానండి. అంటే కొలెస్ట్రాల్ తగ్గించి హెల్త్కి మంచిది. సో దీన్ని డైట్ చేసే వాళ్ళు కూడా ఈ కోకోనట్ ఆయిల్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ కొబ్బరి ఉంది, పచ్చి కొబ్బరిలో ఆయిల్ ఉంటుంది కాబట్టి 1 స్పూన్ ఆయిలే వేసుకొని పోపు ఇంగ్రీడియంట్స్ అలాగే కరివేపాకు కూడా వేసుకొని కొన్ని సెకండ్లు వేగిన తర్వాత క్యారెట్ తురుము కూడా వేసి వేపుకోవాలి. క్యారెట్ తురుముని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వేపుకోండి. పచ్చివాసన అంతా పోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా క్యారెట్లో కొంచెం పసుపు అలాగే 1/2 స్పూన్ ఉప్పు వేసి కలిపి మగ్గించుకోవాలి. సో క్యారెట్లో న్యాచురల్గానే కొంచెం ఎల్లో కలర్ వస్తుంది. పసుపు కొంచెం వేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు మగ్గించుకోండి. చాలా ఎక్కువ టైం కూడా అవసరం లేదనమాట. చూడండి, ఒక 2 నిమిషాల తర్వాత క్యారెట్ కొంచెం మగ్గింది. ఇప్పుడు దీనిలోకి కొబ్బరి వేసుకోవాలి. క్యారెట్ ఇలా మనం కలిపినప్పుడు కడాయి చాలా డ్రైగా ఉంది, ఆయిల్ ఏమీ లేనట్టుంది కదా, కానీ కొబ్బరి వేసి ఫ్రై చేసుకున్నప్పుడు కొబ్బరిలోంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మనం ఫస్ట్ పోపులో ఎక్కువ ఆయిల్ వేయకుండా కొంచెం ఆయిల్ వేసుకుంటే మంచిదనమాట. సో ఈ కాంబినేషన్లో ఫ్రై అనేది రుచి బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఈవెన్ మీ పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఇలా తయారు చేయొచ్చండి. పిల్లల లంచ్ బాక్స్లో పెట్టేటప్పుడు కూర కలిపి పెట్టాలి కాబట్టి క్యారెట్ రైస్ టైప్లో, అంటే ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత కొంచెం వేడి అన్నం కూడా వేసి కలిపి ఆరిన తర్వాత బాక్స్లో పెట్టండి, ఇష్టంగా తింటారు. సో చూడండి, ఇలా ఒక 2 నిమిషాలు క్యారెట్ కొబ్బరి కలిపి మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే మగ్గించుకోండి. ఇలా చూడండి, ఇప్పుడు మీకు కడాయిలో కొంచెం ఆయిలీగా కనిపిస్తుంది కదా కిందంతా. సో అంటే కొబ్బరిలోంచి ఆయిల్ రిలీజ్ అయినట్లు. మూత పెట్టేసి 2 నిమిషాలు అంటే అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి వెల్లుల్లి కారం తయారు చేసుకుందాం. వెల్లుల్లి కారం అంటే వెల్లుల్లిని నలగొట్టి దానిలో వేసి పైన కారం వేయటం కాదండి. వెల్లుల్లి, ఉప్పు, కారం కలిపి మనం నూరుకోవడం కానీ గ్రైండ్ చేసుకుంటే మిక్సీ పట్టుకోవడం కానీ చేస్తే ఆ కారం వల్ల వచ్చే ఫ్లేవర్ రుచి వేరండి, చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఫ్రైలో కొంచెం ఉప్పు వేసాం కాబట్టి గుర్తుపెట్టుకొని ఇలా వెల్లుల్లి కారం తయారు చేసుకున్నప్పుడు కొంచెం ఉప్పు తగ్గించి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి వెల్లుల్లి కారం ముద్ద రెడీ అయింది. దీన్ని వేడి అన్నంలో వేసుకొని నెయ్యి వేసుకొని కూడా తింటారండి. అలా తిన్నప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కామెంట్ చేయండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇలా వెల్లుల్లి కారం తయారు చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ క్యారెట్ కొబ్బరి చక్కగా ఫ్రై అయిపోయింది, ఇది బాగా మగ్గిపోయింది, మనకు అర్థమవుతుంది కదా. దీనిలో ఇప్పుడు మనం నూరు పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసేసుకుందాం. వెల్లుల్లి కారం వేసిన తర్వాత ఎక్కువ టైం కూడా ఫ్రై అవనవసరం లేదండి, 1 నిమిషం ఉంటే చాలు. అంటే ఆ వెల్లుల్లి కారం ఆ ఫ్లేవర్ అంతా కూడా మనకి ఫ్రైకి పట్టడం కోసం మాత్రమే. అంతే అండి, మనకి ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ కొబ్బరి వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది. రుచి అమోఘంగా ఉంటుంది. దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చక్కగా సర్వ్ చేసుకోవడమే. చెప్పాను కదా, మనకి ఎప్పుడన్నా నోటికి రుచిగా తినాలి లేదంటే కొంచెం కారంగా సింపుల్గా తయారు చేసుకోవాలి, ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు లంచ్ బాక్స్లో ఏ సిచ్యువేషన్లో అయినా ఇది తయారు చేసుకొని తినొచ్చండి. రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. నేనైతే వేడి అన్నంలో కొంచెం ఇది వేసుకొని కలుపుకొని తిన్నాను, చాలా చాలా టేస్ట్ ఉంది. పిల్లలు తినేటట్లయితే దీనిలో కొంచెం నెయ్యి కూడా వేసి కలిపి పెట్టండి, రుచికి రుచి ఉంటుంది, వాళ్ళు ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మీకు ఎలా అనిపించింది? మీకు నేను తయారు చేసిన ఈ ఫ్రై నచ్చిందా? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తెలపండి. అలాగే మీరు తయారు చేసుకున్న తర్వాత కూడా ఆ రుచి ఎట్లుంది, ఆ టేస్ట్ ఎట్లుంది అనేది నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.